హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు ఆమ్లా క్యాండీ చేస్తున్నా. ఈ పెద్ద ఉసిరికాయలను అయితే శుభ్రంగా కడిగేసుకుని వాటర్లో వేసి ఉడకపెట్టుకోవాలండి. ఇవి ఒక 5-10 మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుంది. ఆవిరి కూడా పట్టుకోవచ్చు. వీటిని ఆవిరి కన్నా ఇలా వాటర్లో వేసుకుంటే దాని మీద డస్ట్ అవన్నీ పోతుంది ఇలా ఉడకడం వల్ల. మంచిగా ఒక 5-10 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇది ఇవి మధ్య మధ్యన ఉడికినాయో లేదో ఇలా ఫోర్క్తో గుచ్చి చూస్తే తెలుస్తుంది మనకి. ఇది గుచ్చెడితే ఫోర్కు ఉడికిపోయినట్టే. ఇది ఇంకా ఉడకలేదండి. ఇలా చూసుకుంటూ ఉండాలి ఫోర్క్తో. త్వరగానే ఉడికిపోతాయి ఇవైతే. ఇంక ఇది గుచ్చేటట్లేదు కదా, ఇంకా ఉడకలేనట్టుది. ఇవి మంచిగా ఉడుకుతాయండి. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని మనం తొనలాగా వలుసుకోవచ్చు. ఇలా ఉడకబెట్టడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. కానీ అలా కన్నా ఇలా ఇంకా ఈజీగా అవుతాయి. ఇది ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ తీసేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత తీస్తున్నానండి. వేడివేడిగా పట్టుకుంటే వేడిగా ఉంటాయి కదా. ఇప్పుడు కొంచెం చల్లారినవి వాటర్ తీసాను. ఇవి మనం ఆరెంజ్తోనే వలుచుకుంటే ఎలా వస్తాయో అలా వస్తాయండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. చాలా ఈజీగా వలిచేసుకోవచ్చు. మనం వీటిని ఏం కట్ చేయ అవసరం లేదు. ఉడకబెడితే అవే ఉడిపోయి తొనల కింద వచ్చేస్తాయి. సేమ్ ఆరెంజ్ తొనలు ఎంత ఈజీగా వస్తాయి అంత ఈజీగా వచ్చేస్తాయి. అన్నీ ఇలా వలిచేసుకోవాలండి. ఇవి కాయలన్నీ ఇలా వలిచేసుకుని గింజలు మనకు అవసరం లేదు. ఓన్లీ ఉసిరి తొనలు చాలు. అన్నీ ఇలా చేసుకుందాం ఒకటొకటి. ఇవైతే ప్రతి ఒక్కరూ తినాల్సిందేనండి. ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అంత మాటలు జలుబులు చేయడం అయ్యే ఉండదు. ఎదిగే పిల్లలకైతే కంపల్సరీ ఇవ్వాలండి. ఎదిగే టైంలో ఎక్కువ జలుబు చేస్తూ ఉంటుంది కదా, నీరసంగా ఉంటుంది. ఇలాంటివి ఇస్తే మాత్రం జలుబు చేయదు. ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది కదా. ఇవి అలవడం అయిపోయినాయండి అన్నీ. ఇవి ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి. ఒక డబ్బాలో పోసుకుని చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. ఇప్పుడు ఒక డబ్బాలో వేసుకుందాం. వీటిని దీంట్లో వేసుకుని కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకోవాలండి. ఇవి వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే చితికిపోకుండా ఉంటాయి. దీంట్లో నేను ఇవి 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి పెద్ద ఉసిరికాయలు. కప్పుంబావు షుగర్ వేస్తున్నా. 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి. షుగర్ కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకో. దీని బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. మా పిల్లలు అయితే షుగర్ వేస్తే తింటారు, అందుకని నేను 3 నిమ్మకాయలు కట్ చేసుకున్నానండి. దీంట్లోనే 3 నిమ్మకాయలు పిండేసుకోవాలి. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో. ఇది షుగర్ కరిగిపోద్ది కదా, నిమ్మకాయలు ఉన్నాయి. ఈ 3 నిమ్మకాయలు కూడా పట్టేస్తాయండి దీనికి. 1/2 కేజీ కాయలకి ఉసిరికాయలకి 3 నిమ్మకాయలు పట్టే కరెక్ట్గా. నిమ్మకాయలు ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చండి. మరి ఎక్కువ వేసినా బాగోదు. 3 అయితే కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం ఒకటి తగ్గించినా పర్లేదు. ఇంకా ఇలా 3 నిమ్మకాయలు పిండేసుకున్నాను. ఒక్కసారి తిన్నారంటే పిల్లలు డైలీ తింటారండి. కంపల్సరీ ట్రై చేయండి. ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళకి అలవాటు అయిపోద్ది, తింటూ ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకైతే కంపల్సరీ పెడతా ఉండాలి. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు కూడా డైలీ తింటే మంచిది. పిల్లలకైతే చిన్నపిల్లలకైతే ఒక్కొక్కటి, పెద్దవాళ్ళు అయితే 2 వేసి తింటే సరిపోద్ది. మరి ఎక్కువ తినాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇలా ఒకసారి కలిపేసుకుని షుగర్ అంతా పట్టేసింది కదండి దీనికి. షుగర్ ఎలా కరిగిపోద్ది కాబట్టి 2-3 గంటల తర్వాత మనం అంతగా ఎక్కువ కలపాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని మూత పెట్టేసి 1 డే మొత్తం ఫుల్గా పక్కన పెట్టేసుకోవాలండి. ఇది బయటే పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది బయటే పెట్టేసుకుందాం మూత పెట్టేసి. నేనైతే 1.5 డే ఉంచానండి, 1 రోజున్నర.
ఒక రోజున్నర ఉంచి తర్వాత తీసాను. ఇదైతే మంచిగా కరిగిపోయి జ్యూస్ ఇలా ఉంది కదా. ఈ లెమన్ జ్యూసు ఇదంతా ఆమ్లా జ్యూస్ ఇదంతా తీసేసుకుని ఓన్లీ ముక్కలోటే విడిగా తీసుకోవాలండి. వీటిని డ్రైన్ చేసుకుందాం. వాటర్ లేకుండా తీసేసుకోవాలండి. ఈ జ్యూస్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇదైతే టేస్ట్ కూడా బాగుంటుందండి జ్యూస్ తాగడానికి. ఇవైతే ఒక ప్లేట్లో వేసుకుని ఎండబెట్టుకోవాలండి. 1 డే అయినా ఎండబెట్టుకోవాలండి. ఇది ఫ్యాన్ గాల్లో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే నేనైతే బాల్కనీలో ఎండబెట్టా 1 డే మొత్తం. 1 డే ఎండబెడితే సరిపోతుంది. బాల్కనీలో వేసుకోవడానికి వీలు లేని వాళ్ళు ఫ్యాన్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాన్ గాల్లో అయితే 2 రోజులైనా పడుతుందండి ఆరడానికి. ఇప్పుడు మనకు మిగిలిన జ్యూస్ ఉన్నది కదండి, ఇది ఒక బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేది జ్యూస్లో తాగొచ్చండి. ఇది కూడా హెల్త్కి మంచిదే కదా. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతేని ఏమి ఉండదండి. దీంట్లో కొంచెం ఐస్ వేసుకుని ఒక గ్లాస్లో ఐస్ వేసుకుని సగం వరకు జ్యూస్ వేసుకోవాలి. ఇది సగమైనా 3/4 అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మిగిలినంత వాటర్ వేసుకుని తాగొచ్చండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక మనం పంచదార కలపవసరం లేదు, లెమన్ కలపవలసిన లేదు. డైరెక్ట్ ఇలా వాటర్ కలుపుకుని తాగేయడమే ఐస్ వేసుకుని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ జ్యూస్ కూడా. ఇవైతే ఎండిపోయినాయండి. ఇవి 1 డే మొత్తం ఎండిపోయినాయి ఎండలో పెడితే. డ్రై కూడా అయిపోయినాయి. సమ్మర్ కదా, త్వరగానే డ్రై అయిపోయినాయి. దీనికోసం మనం షుగర్ పౌడర్ రెడీ చేసుకోవాలి. 2 స్పూన్లు అయితే షుగర్ సరిపోతుందండి. 2 స్పూన్లు మిక్సీలో పట్టదు కదా, కొంచెం ఎక్కువ వేసి నేను మిక్సీ పడుతున్నాను. మిక్సీ మెత్తగా పెట్టేసానండి. ఇది పౌడర్ అయితే ఇదంతా మనకి పట్టదండి. ఇది 2 స్పూన్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గాని. 2 స్పూన్స్ కూడా ఎక్కువే మిగిలిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, మెత్తగా పౌడర్ లాగా. ఒక బాక్స్లో వేసుకోవాలండి ముక్కలన్నీ. మూతన్న బాక్స్లో వేసుకోవాలి. అప్పుడు 2 స్పూన్ల షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒక స్పూన్ మిగిలిపోతుందా చూడండి, మీకు కలిపిన తర్వాత తెలుస్తుంది. ఇలా బాక్స్ మూత పెట్టేసి ఒకసారి ఇలా కదిపితే షుగర్ పౌడర్ మొత్తం ముక్కలకు పట్టేస్తుంది. మనం చేతితో కలపాల్సిన అవసరం కూడా లేదు. ఒక స్పూన్ షుగర్ పౌడర్ పడుతుందేమోనండి అంతే. మొత్తం చూసారు కదా, కిందే ఉండిపోయింది షుగర్ పౌడర్ అంతా. ముక్కలు కూడా కొంచెం పట్టింది. కింద షుగర్ పౌడర్ అంతా సెపరేట్ చేసుకునండి. ఇవన్నీ ముక్కలన్నీ ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. బయట ఉంచితే 3 months 6 months వరకు ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year మొత్తం ఉంటాయండి ఇవి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బెటర్, 1 year ఉంటాయి కదా. మనకు అంత మాటలు దొరకవు కదండి పెద్ద ఉసిరి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది. షుగర్ పౌడర్ వేయకుండా ఓన్లీ ముక్కలు మాత్రమే వేసుకోండి. షుగర్ పౌడర్ అవసరం లేదు ఇంకా దాంట్లోకి. ఇలా చేతితో తీసుకుని వేసుకుంటే షుగర్ పౌడర్ రాకుండా ఉంటుంది. ఇలా ఒక బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. పిల్లలకైతే కంపల్సరీ పెట్టండి. ఇవైతే ఆరోగ్యానికి మంచిది కాబట్టి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. సి విటమిన్ ట్యాబ్లెట్లు అవన్నీ వాడికన్నా ఇలాంటివి వాడడం వల్ల చాలా మంచిది కూడా. సి విటమిన్ ట్యాబ్లెట్ కన్నా ఇదే బెటర్ అండి. ఇది సి విటమిన్ దీంట్లోనే కదా ఎక్కువ ఉంటుంది. చూసారు కదా ఎంత పౌడర్ మిగిలిపోయిందో. షుగర్ పౌడర్ ఇదంతా మనం ఆల్రెడీ షుగర్ వాటర్లో ఉన్నాయి కాబట్టి అవి షుగర్ పౌడర్ ఎక్కువ పట్టదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.